దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినము దేవాదేవుడాన్ని గురించి వాక్యం కీర్తనల గ్రంథము 34:8 యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ యొక్క వాక్యంలో దేవాదేవుడు ఏం సెలవిస్తున్నాడంటే యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలి. ముందు యేసయ్య నిజమైన దేవుడని మనం తెలుసుకోవాలి. ఉత్తముడు యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అంటే ఎవరు? ఏ పాపం ఎరగనివాడు, మరి ఏ పాపంలో తన చేతులు ఉంచకుండా నీతిగా కాపాడుకునేవాడు, ఇతరులకి మేలు చేయువాడు, వారి యొక్క క్రియలు సత్క్రియలు ప్రతి ఒక్కరికి న్యాయవంతంగా చూపించువాడు ఉత్తముడు. ఉత్తముడు అంటే పాపం ఎరగనివాడు, అన్ని విషయాల్లో ఘనముగా మెప్పు పొంది బైబిల్ గ్రంథంలో ప్రసిద్ధికెక్కిన మన యేసు ప్రభువే ఆ యొక్క ఉత్తముడు. ఆ యొక్క దేవుణ్ణి మనం మొదటగా రుచి ఎరగాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునేది. ఈ యొక్క వాక్యంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎలా తెలుసుకోవాలి? బైబిల్ ద్వారా తెలుసుకోవాలి. ఆ వాక్యం వింటున్నప్పుడు మనలో ఆయన కార్యాలు జరుగుతాయి. ఆయనకు ప్రార్థిస్తున్నప్పుడు మన యొక్క సంతోషం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి దేవాది దేవుడితో కలిగినప్పుడు ఆయన ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది. ఒక స్నేహితుడితో మనం స్నేహబంధం కలిగి ఉన్నప్పుడు వాడు ఎలాంటి వాడో ఏంటో కొన్ని రోజులు కొన్ని నెలలు మనం వాడితో గడిపినప్పుడు వాడేంటో మనకి తెలుస్తుంది. అలాగనే దేవాది దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ యొక్క వాక్యము ఏంటో మనం తెలుసుకుంటే మన జీవితాలు మారుతాయి. అలాగనే ఇతర జీవితాలు కూడా మారుతాయి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చూచి నడుచుకుంటున్నావో నువ్వు ఏమవుతావు తెలుసా? ఆయన ఎడల నువ్వు నరుడువి, నీవు ఎన్నిక లేని వాడివి, నీకు ఆయన ఒక గుర్తింపు అనేది ఇస్తాడు. ఆయన ఆశ్రయించున్నావు కదా, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదువలేదు. ఆయన ఆశ్రయించిన వాడు ఇక భూలోకములు కానీ ఎక్కడైనా కానీ నాశనం అవుతున్నాడని ఎవరు లేరు. ఆయన నిజంగా నమ్మిన వారు, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన ఏ చరిత్ర లేదు ఆయన మోసం చేసినట్లు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క భూమి మీదకి ఆయన కార్యాలు ప్రచురించాడు. ఆయన ఉత్తమమైన కార్యాలు ప్రచురించాడు. అలాగనే అనేక ప్రజలకి మేలు చేశాడు. అనేక మందికి అద్భుత కార్యాలు చేశాడు. ఈ యొక్క దినము కూడా యెహోవా ఉత్తముడని ఇంకా ఎవరైతే తెలుసుకోలేదో అందరూ దయచేసి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనేది. ఆయన ఆశ్రయించు నరుడా, నీవు ధన్యుడు అవుతావు. అన్ని విషయాల్లో ధన్యుడు అవుతావు. ధన్యుడు అంటే తెలుసా? అన్ని విషయాల్లో నీతి కలిగడువా ఉంటావు. ధన్యుడు అంటే ఏంటి? దేవాది దేవుడు దర్శనం చూసేవాడు ధన్యుడు. ఆయనతో మాట్లాడేవాడు ధన్యుడు. ఆ ధన్యుడైన వాడికి ఏ ఆపద ఏ పొదువు వేయకుండా సమస్తమును ఆయన అనుగ్రహించి ఆయన ఆశ్రయించిన వాడిని ఆస్తికర్తలుగా చేశాడు. ఈ యొక్క వాక్యం ప్రకారంగా యెహోవా ఇంకా నువ్వు తెలియని వారికి తెలియజేయండి. ఇంకా యెహోవా ఉత్తముడని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన మనమందరం ఆయన వెంబడిస్తూ ఆయన రాజ్యానికి చేరే దారిలో మనతో నడుతాం. ఈ యొక్క వాక్యం మీ జీవితాల్లో దీవించబడును గాక. ప్రైజ్ ది లార్డ్.